वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वारणास्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजेऽहम् भूतादिसंसेवितचरणं भूतादिसंसेवितचरणं भूतभौतिक प्रपञ्चभरणं भूतादिसंसेवितचरणं भूतभौतिक प्रपञ्चभरणं वीतरागिणं विनुतयोगिनं वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वातापि गणपतिं भजेऽहं वारणास्यं वरप्रदं ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, అనుకూల దైవం, అనుకూల అంశాలతో పాటు దేవాలయంలో ధ్వజస్తంభం యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ శుద్ధ త్రయోదశి, పూర్ణిమ ముందు త్రయోదశి శుభ ఫలితాలను కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధికి దోహదపడుతుంది. ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, విష్ణు స్మరణ, విష్ణు ఆలయ దర్శనం, విష్ణు స్వరూపాల దర్శనం, అలాగే గోమాత సేవ, అన్నదానం, వస్త్రదానం, బుధ జపం, పెసల దానం ఇత్యాది కార్యక్రమాలన్నీ బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శాంతి తప్పనిసరి. మూలా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతువు యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి. ఉచ్చస్థుడైనటువంటి కుజుడితోటి యుతి ఉంది. అలాగే బుధుడి యొక్క, రవి యొక్క వీక్షణ కూడా ఉంది. ఇది ఆకస్మిక అనుకూలతని, ఆకస్మిక ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. ఆకస్మిక ప్రతికూలత దోష నివృత్తికి గణపతి హోమం ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడి యొక్క స్మరణ, బుధ స్తుతి, బుధ స్తోత్ర పఠనం, శ్రవణం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. బుధుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ప్రియంగు కళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. తచ్చంయో రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్త్వద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు బుధవారం. శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణ, ఆరాధన, అభిషేకాది, పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా, గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా. పరమ పురుష ఏ వెరపులేక నీ మరుగు జొచ్చి తిని అరమరసేయకు. పరమ పురుష ఏ వెరపులేక నీ మరుగు జొచ్చి తిని అరమరసేయకు. గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా.
ఉండగమనరారా నన్ను నీ కరుణ నేలుకోరా. పిలవగానే రమ్మి అభయము తలపగానే ఇమ్మి, పిలవగానే రమ్మి అభయము తలపగానే ఇమ్మి, కలిమి బలిమి నాకిలలో నీవని పలవరించి తిని నలువను గన్నా. దేవాలయంలో ధ్వజస్తంభం యొక్క ప్రాధాన్యత ఏమిటో ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ఆలయ ధ్వజస్తంభానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ధ్వజస్తంభానికి ప్రణమిల్లిన తర్వాతే ఆలయంలోకి ప్రవేశిస్తారు. ధ్వజస్తంభాన్ని ఆశ్రయించి సకల దేవతలు కొలువు తీరి ఉంటారని చెప్తారు. అయితే ధ్వజస్తంభ ఆవిర్భావానికి పురాణ నేపథ్యం ఉంది. మయూరధ్వజుడనే రాజు దానశీలతకు మెచ్చి శ్రీకృష్ణ పరమాత్మ అతనికి దివ్య వరాన్ని ప్రసాదిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ మయూరధ్వజుని దానశీలతను పరీక్షించడానికి మారువేషంలో వెళ్ళి అతని శరీరాన్ని కోసి దానంగా ఇవ్వమని అడుగుతారు. అందుకు ఆనందంగా అంగీకరించిన మయూరధ్వజుని దానగుణాన్ని చూసి ముగ్ధుడవుతారు. అందుకు ఏదైనా వరాన్ని కోరుకోమంటారు. పరమాత్మ నా శరీరమంతా నశించిన నా ఆత్మ పరోపకారం కోసం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలా అనుగ్రహించండి అని మయూరధ్వజుడు కోరుకుంటారు. అందుకు తదాస్తు అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మయూరధ్వజునికి సంకేతంగా ఆలయంలో ధ్వజస్తంభం ఆవిష్కారమైంది. ధ్వజస్తంభం ఆలయానికి ప్రాణశక్తి లాంటిది. ఉత్సవాల ప్రారంభ సందర్భంలో ధ్వజస్తంభంపై పతాకాన్ని ఎగురవేసి సకల దేవతలకు ఉత్సవాలకు ఆహ్వానం పలుకుతారు. ధ్వజస్తంభం దగ్గర వెలిగించే దీపానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ పరిష్కరింపబడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అలజడిని పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత క్రమక్రమంగా పెరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వరకు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. విజయాలకి దోహదపడతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అనుచిత పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. సాహిత్యపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితుల నుంచి విద్యార్థులకి ఉపశమనం లభిస్తుంది. మహిళలు గృహోపయోగ కార్యక్రమాల్ని వెంటనే పూర్తి చేయగలుగుతారు. శ్రమ మాత్రం అధికమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాల్ని కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రబందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. మహిళలకు ఆనందకర సంఘటన గృహపరంగా చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి రంగం వారికి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధ్యపడతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు అనుకూలతను పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. ప్రశాంత పరిస్థితులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. ప్రత్యర్థులు బలహీనపడతారు. వ్యాపార రంగం వారికి దక్షత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు కలిసి వస్తాయి. పడమర దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి మార్గాలు కూడా లాభిస్తాయి. శత్రువు భీతి పెరుగుతుంది. అయినప్పటికీ నిలదొక్కునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పనిని పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు సాధ్యపడతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అలజడి తగ్గుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంపొందింపజేస్తాయి. విద్యార్థులకి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు కన్యా రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు కన్యా రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ఒత్తిళ్లు దూరమవుతాయి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. చిరాకుల్ని దూరం చేసుకుని సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. మానసిక వేదన నుంచి మహిళలకు ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఉత్తమ విషయాలు వృత్తిలో సాధ్యపడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా తెలివైన నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. మానసిక వేదనల నుంచి ఉపశమనం మాత్రం లభిస్తుంది. ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఉత్తమ విషయాన్ని కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాగణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు జాప్యాలు దూరమవుతాయి. విజయాలు సాధ్యపడతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఆకస్మిక విజయాలు లేకపోలేదు. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది.
వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులకి పనికిరావు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుస్సు రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో బలాన్ని పెంపొందింపచేస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రమ తగ్గుతుంది. ఆర్థిక నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు విఘ్నాలు వంటివి చోటు చేసుకుంటాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని శ్రద్ధగా నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. మానసిక భీతి పోతుంది. పడమర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. బుధవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి తొలగుతుంది. సంతోష సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు ఆకస్మికంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. మానసిక ఉల్లాసం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వేగవంతమవుతాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు మంచి ఫలితాల్ని కలిగిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధ్యపడతాయి. శుభవార్తలు వింటారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం ప్రయత్నపూర్వకంగా లభిస్తుంది. అవమానకర సంఘటనల్ని ఒక్కొక్కటిగా దూరం చేసుకోగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ అంతిమ విజయాలు సాధ్యపడతాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. ఉత్తమ విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు విద్యార్థులకి ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూలత తగ్గుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. బుధవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధ్యపడతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు బుధవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క పూజాది కార్యక్రమాలు ఉత్తమ విజయాల్ని కలిగిస్తాయి. ఈతి బాధలు దూరమవుతాయి. శ్రమ దూరమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యసిద్ధి చేకూరుతుంది. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రం వేయాలి అంటే జన్మించిన సమయం, తేదీ, స్థలం ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇవేమీ తెలియకపోయినా హస్తరేఖలను చూచి మన జాతక స్వభావం పరిగణన చేయవచ్చు. అలాగే హస్తరేఖలతో పాటుగా వేళ్ళు, వేళ్ల కణుపులు, కణుపు రేఖలు వీటితో కూడా మనం జాతక చక్రాన్ని సిద్ధం చేసుకోవచ్చు. వీటి పొడుగు, మందము, నిటారుగా ఉండే స్వభావము ఇవన్నీ కూడా తెలియజేస్తాయి. వీటితో పాటుగా ఈ కణుపులు 12 కణుపులలో ఏ భాగం పెద్దదిగా ఉంటే ఏ విధమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాడు, దానికి ఏ విధమైన పరిహారం పాటించవచ్చు అన్న అంశాన్ని పరిశీలన చేసినప్పుడు ఈ 4 వేళ్లలో ఇది గురువు. ఈ భాగము గోరుతో ఉండే భాగము మొదటి కణుపు. ఈ భాగము పెద్దదిగా ఉన్న పక్షంలో ఆదర్శవంతమైన నాయకత్వం కలిగిన వాళ్ళు అవుతారు. దానగుణం ఎక్కువ. ఇక రెండవ భాగ మధ్యలో ఉండే కణుపు ఇది పెద్దదిగా ఉంది అనుకున్న పక్షంలో వీరికి అపారమైన మేధాశక్తి, జ్ఞాపక శక్తి
ఇలాంటి మధ్య కడుపు అధికంగా పెద్దదిగా ఉన్నటువంటి వాళ్ళు సివిల్ సర్వీసెస్ కానీ ఇతర పోటీ పరీక్షలు కానీ గ్రూప్స్కి కానీ ప్రిపేర్ అయిన పక్షంలో సంసిద్ధులైన పక్షంలో వీరికి తప్పక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సామాన్యంగా ఉద్యోగులలో టీచర్లు, ఉపన్యాసకులు ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు అయి ఉంటారు. మధ్య భాగం పెద్దదిగా ఉంటుంది. మూడవ భాగం క్రిందిది, ఇది పెద్దదిగా ఉన్నది అనుకున్న పక్షంలో వీరిలో వ్యక్తిగత ఆకర్షణ ఎక్కువ. వీరు తమ మాటలతో, శారీరక సౌష్ఠవంతో ఆకర్షణీయమైనటువంటి లక్షణాలను కనిపిస్తూ ఉంటారు. అందరినీ ఆకర్షింపజేస్తూ ఉంటారు ఈ భాగం పెద్దదిగా ఉన్నవాళ్ళు. ఇక రెండవ వేలు శని వేలు తీసుకున్నప్పుడు ఇది పెద్దదిగా ఉన్నది. అసలు చేతిలోనే ఈ వేలు పెద్ద, అందులో ఈ కణపు ఇంకా పెద్దదిగా ఉన్నది అనుకుంటే ఇలాంటి వాళ్లకు అతీంద్రియ శక్తుల పట్ల విశ్వాసం ఎక్కువ, అభూత కల్పనల పట్ల మమకారం ఎక్కువ. ఏదో జరిగిపోతుంది, ఏదో రావాలి అన్న ఆలోచనలు వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా మధ్య భాగం అధికంగా ఉంది అనుకుంటే వీళ్ళు విజ్ఞాన శాస్త్రం, గణిత శాస్త్రం వీటి పట్ల అభిరుచి కల వాళ్ళు అవుతారు. పిల్లలు ఏం చదువుకుంటే వృద్ధిలోకి వస్తారు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు వాళ్ళ చేతి రేఖలు చూచి ఇలా మధ్య భాగం పెద్దదిగా ఉంది మేధాశక్తి, చూపుడు వేలు, ఇక్కడ మధ్య భాగం పెద్దదిగా ఉంది గణిత శాస్త్రం, ఇంజనీరింగు అని చెప్పవచ్చు. ఆయా శాఖలలో వాళ్లకు మంచి భవిష్యత్తు కనిపిస్తుంది అని కూడా మనం సూచించవచ్చు. ఈ క్రమంలో క్రింది భాగం పెద్దదిగా ఉంది అన్నప్పుడు వీరు వ్యాపార రంగంలో రాణిస్తారు. సంపద కూడబెట్టడం, దాచిపెట్టడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇలా ఈ వేలు పెద్దదిగా, క్రింది భాగం కణుపు పెద్దదిగా ఉంది అన్నటువంటి వాళ్ళకి సహజ లక్షణం అంటుంది సాముద్రికం. ఈ క్రమంలో ఉంగరం వేలు, ఈ మూడవ వేలు, దీనిని మనం పరిశీలన చేసినప్పుడు ఈ పైభాగం పెద్దదిగా ఉంది. సౌందర్యారాధకులు, కళారాధకులు, కళా పోషకులు, కళా పిపాసి, నటనా చాతుర్యం బాగా కలిగిన వాళ్ళు అవుతారు అంటుంది సాముద్రికం. రవికి సంబంధించి ఈ పైభాగ, అలాగే ఈ మధ్య భాగ పెద్దదిగా ఉంది అన్నప్పుడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి, ఉద్యోగంలో అందరికంటే ముందు వీరికే ప్రమోషన్ లభిస్తుంది. అలాగే వ్యాపారం చేస్తే వీరికే అనుకోకుండానే అధికంగా లాభం లభిస్తూ ఉంటుంది. మధ్య భాగం వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి ఎక్కువ. ఈ రవికి సంబంధించిన వేలిలో క్రింది భాగం పెద్దదిగా ఉన్నది అన్నప్పుడు స్వంతంగా సంపాదించుకునే లక్షణం ఎక్కువ. అలాగే ఈ క్రింది భాగం ఉన్నటువంటి వాళ్ళు ఆహార పదార్థాల నిలువ, ఆహార పదార్థాల వ్యాపారం చేయడం ద్వారా అధికంగా డబ్బు సంపాదిస్తారు అని కూడా ఈ వేలు తెలియజేస్తుంది. చివరగా చిటికిన వేలుని మనం గమనించినప్పుడు ఈ పైభాగ పెద్దదిగా ఉంది అన్నప్పుడు ఇతరుల అనుమతికి లోబడి వీరు పనులు నిర్వహిస్తూ ఉంటారు, వీరు ఇతరులను అనుసరిస్తూ ఉంటారు అని చెప్పాలి ఇది పెద్దదిగా ఉన్నది అనుకున్న పక్షంలో. ఒకవేళ ఈ చిటికిన వేలులో మధ్య భాగం పెద్దదిగా ఉన్నది అనుకుంటే ఆచరణాత్మకమైనటువంటి కర్మలను వీరు శ్రద్ధతో అనుసరిస్తూ ఉంటారు. అలాగే ఈ చిటికిన వేలి క్రింది భాగం ఇది పెద్దదిగా ఉన్నది అన్నప్పుడు స్వతంత్రేచ్ఛ, స్వాభిమానం, ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్న వాళ్ళై ఉంటారు అని చెబుతుంది. అన్ని భాగాలు సమానంగా ఉన్నాయి, క్రింది భాగాలు మూడు కూడా పెద్దవిగా ఉన్నాయి, మంచి భోజన ప్రియుడు అవుతాడు. 4 అంటే ఈ 4 వేళ్లలో మధ్య భాగాలు అన్నింటా కూడా పెద్దవిగా ఉన్నాయి అన్నప్పుడు ఉపన్యాసకులు, పండితులు, వేదాంతులు, చదువు ఆధారంగా జీవించే వాళ్ళు అవుతారు అంటుంది ఈ శాస్త్రం. అగ్రభాగం పైభాగం పెద్దదిగా ఉన్నది అన్నప్పుడు ఆత్మశక్తి, స్వార్జితమైన విత్తం కలిగిన వాళ్ళు అవుతారు అని కూడా చెబుతుంది సాముద్రికం. ఇవన్నీ కూడా సానుకూలంగా మరణించుకునే నిమిత్తమై పాటించవలసిన పరిహారాలలో ప్రత్యేకంగా చెప్పుకోబడింది దానం. ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ లక్షణాలన్నీ కూడా పెంపొందింపజేసుకునే నిమిత్తమై ఈ రోజున లేక ఈ వారంలో లేక వారికి నచ్చిన రోజున పూల మొక్కలను నాటి సంరక్షణ చేస్తే ఈ ఫలితాలన్నీ కూడా సానుకూలమవుతాయి. సంక్షిప్తంగా ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాల్లో కొన్ని అంశాలు. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శుభమస్తు. పవర్డ్ బై సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి మనిషికి కూడాను
పుట్టిన యొక్క నక్షత్రాన్ని బట్టి వారి యొక్క రాశి ఫలం అని చెప్పేసి చెప్పబడ్డది. ఈ రాసుల యొక్క ప్రభావ రీత్యా ఏ ఏ రాసుల వారు ఎటువంటి రంగులు గనక ధరించినట్లయితే గృహబల రీత్యా ఆ ఇంటిలోని వారందరూ కూడాను మానసికమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందో తెలియజేసేటువంటి విశిష్టవంతమైన ప్రభావం మన ఋషులు మనకు తెలిపారు. ఈ యొక్క అదృష్టం పైన రంగుల యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వ్యక్తి తన రాశికి గ్రహానికి అనుకూలమైనటువంటి రంగుల్నే ఎంచుకొని ఉపయోగించటం వలన సాఫల్య సిద్ధి అనేటువంటిది అత్యధికంగా సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుందని, యజమాని యొక్క జన్మరాశికి అనుకూలవంతమైనటువంటి రంగులను గనక ఉపయోగించినట్లయితే చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార నిర్వహణలో అత్యధిక అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పక తప్పదు. మేషరాశి వారు ఎరుపు, తెలుపు, గులాబీ, పసుపు ఇటువంటి రంగులు చాలా అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి. వారు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మంచి మంచి ఆలోచన సరళితో పురోభివృద్ధిని సాధించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. అలాగే వృషభ రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైనా సరే తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు, నలుపు రంగు, నలుపు అనేటువంటిది ఈ రాశికి శనితో ఉన్నటువంటి సంబంధ కారణంగా మంచిగానే మనం గ్రహించాల్సి ఉంటుంది. అలాగే మిథున రాశి వారికి ఎక్కువగా ఆకుపచ్చ రంగు, తెలుపు రంగులు చాలా శుభప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తాయి సుమా. కర్కాటక రాశి వారికి తెలుపు రంగు, అలాగే పసుపు రంగు, అలాగే ఎరుపు రంగులు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఈ రాశి వారికి కుజుడు యోగకారకుడుగా ఉంటాడు కాబట్టి అందుచేత వీరికి ఎరుపు రంగు అనేటువంటిది చాలా శుభప్రదమైందిగా భావించాల్సి ఉంటుంది. ఇకపోతే సింహరాశి వారు ఉన్నారు. ఈ రాశి వారికి ఎరుపు రంగు కానివ్వండి, గులాబీ రంగు కానివ్వండి, అలాగే తేలికపాటి పసుపు రంగులు కానివ్వండి ఎప్పుడూ కూడా ధరించటం వలన వివిధ రంగాలలో చక్కటి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమ. అలాగే కన్యారాశి జాతకులు ఉన్నారు. వాళ్ళు మాత్రం ఆకుపచ్చ, తెలుపు ఈ రంగులు చాలా అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. అలాగే తులారాశి వారు తేలికపాటి రంగులు అంటే నీలం రంగు అంటే మొబ్బు వన్నె కలిగినటువంటి లైట్ బ్లూ కలర్ అని చెప్పేసి భావించాలి. అలాగే నలుపు రంగు కూడా వీళ్ళు ధరించవచ్చు. ఈ రాశి జాతకులకు శని యోగకారకుడుగా ఉంటాడు కాబట్టి వినియోగించుకోవడంలో తప్పు లేదు అంటోంది శాస్త్రం. అలాగే వృశ్చిక రాశి వారు ఉన్నారు. వీళ్ళకి ఎక్కువగా ఎరుపు రంగు, పసుపు రంగు, తెలుపు రంగులు చాలా శుభప్రదమైనటువంటి సత్ఫలితాల్ని కలిగింపచేస్తాయి సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. ధనుస్సు రాశి జాతకులు మాత్రం పసుపు, ఎరుపు, గులాబీ రంగులు, నేరేడు రంగులు ఉపయోగించటం వలన విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు నలుపు రంగు కానివ్వండి, నీలం రంగు కానివ్వండి, తెలుపు రంగులు కానివ్వండి ఇవన్నీ కూడాను అభివృద్ధికరమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. అలాగే కుంభరాశి జాతకులు నలుపు, నీలం, తెలుపు అలాగే ఇవన్నీ కూడా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి అంటోంది శాస్త్రం. ఇక చివరిగా మీనరాశి వారికి
పసుపు రంగు, గులాబీ, ఎరుపు, తెలుపు రంగులు విజయం వైపు నడిపిస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషాంశం. నవగ్రహాలకు సంబంధించిన వేరువేరు రంగులు మనపైన శుభ అశుభ ఫలితాల్ని ఏర్పరచడానికి కూడా ఆస్కారాలు ఎక్కువగానే కనిపిస్తాయి. అందుకే ఒక్కొక్క ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి వేసినటువంటి రంగుల యొక్క ప్రభావం ఆ మనిషికి చక్కటి ఆలోచనాసరిని ప్రసాదింపజేస్తుంది. అందుచేత రంగుల యొక్క ప్రభావం వ్యక్తి జీవితంపైనే కాదు, గృహంలో కూడాను చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్నే కలిగింపజేస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు చతుర్దశి తిథి ఉంది, పూర్వాషాఢ నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి, సాంఘిక కార్యక్రమాలు చేపట్టడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే వివాహపరమైనటువంటి కొన్ని చర్చలు నిర్వహించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. మొక్కలు పెంచటం, తోటలు, ఉద్యానవనాలు వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే శివారాధన చేయటం ద్వారా, శివుడికి అభిషేకం చేయటం ద్వారా సకల దోషాలు తొలగింపజేసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. జయీ భవ విజయీ భవ, జయీ భవ విజయీ భవ. గోవులే లోకంలో లక్ష్మీదేవిని అంగీకరించలేదు, చెంచల లక్ష్మి అని పంపించేశాయంటే లోకంలో ఎవ్వరూ నన్ను ఉండమని అడగరు. మీరు ఇంత కీర్తింపబడినటువంటి స్వరూపాలు సమస్త దేవతలు మీ యందుంటారు, కాబట్టి నాకు కూడా మీలో ఒక స్థానం ఇవ్వండి అని అడిగింది. ఓ లక్ష్మి, నీకు మేము స్థానంగా ఇస్తున్నాం. ఆవు పేడలో, ఆవు మూత్రంలో ఇక పైన నువ్వు నివసించు. సంగమ కాలంలో గోవుని దానం చేయాలి. సంగమ కాలము అంటే ఆవు యొక్క పాలు తాగడానికి దూడ నిద్ర లేచి తొందరపడి తన కట్టు నుంచి విప్పుకొని ఎప్పుడు వెళ్ళి అమ్మ యొక్క పొదుగులో తన ముట్టి పెట్టి గట్టిగా గుద్ది అమ్మి విడిచిపెట్టినటువంటి పాలు తాగాలని ఉత్సాహాన్ని చూపిస్తుందో సూర్యోదయం తర్వాత ఆ కాలమునకు సంగమకాలమని పేరు, గుర్తుపెట్టుకోవడానికి వీలుగా. కాబట్టి అటువంటి కాలంలో అంటే దూడ పాలు తాగడానికి వచ్చిన కాలంలో దూడతో కలిసి ఉన్నటువంటి గోవుని దానం చెయ్యాలి. ఆ గోవుని దానం చేసేటప్పుడు బ్రహ్మగారి వాక్కు ఒక్కసారి స్మరణ చెయ్యాలి. ఏమని చెప్పుకోవాలంటే, తల్లి గోవు, వృషము తండ్రి, గర్భప్రదేశంబు దివము, ధరణి సంప్రతిష్టయని పఠించి యోగ్యుడగు విప్రు నర్చించి పలుకవలయు నీకి కలిమి తెలియా. ఈ ఆవు నాకు తల్లి, ఎద్దు నా తండ్రి, దాని కడుపు స్వర్గలోకం, ఈ భూమి మీద నేను స్థిర నివాసమును పొందెదనుగాక. అంటే అల్పాయుర్దాయము కాకుండా అపమృత్యు దోషం లేకుండా దీర్ఘాయుష్మంతుడనై చక్కగా పుత్రపౌత్రాదులతో సంపదతో నేను హాయిగా ఆనందంగా ఉండేటట్టుగా అనుగ్రహించండి, నేను గోదానం చేస్తున్నానని సంకల్పం చేసి, గోవు యందు ప్రీతి కలిగిన వాడు, గోవుని కాపాడాలనుకునేటటువంటి తత్వం ఉన్నటువంటి వారికి ఆవు తోక మీదుగా నీళ్లు పోసి ఆ గోవుని దానం చేస్తారు. అయితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా, ఎప్పుడైనా సరే గోవుని దానం చెయ్యాలనుకుంటే ఆ గోవుని కొనడానికి ఉపయోగించినటువంటి ద్రవ్యాన్ని బట్టి గోదానము సఫలవంతమవుతుంది. ఎటువంటి ధనమును వాడవచ్చు? దాయాధనంబు, సంగర విధాసముపార్జితమున్, సధర్మకోపాయ సమాహితంబును, శుభ ప్రతిపాదన లబ్ధమున్, మరున్నాయక వెండియుంగలుగు నాయువు జొప్పుల సొమ్ములున్ తగన్, గోయజనార్థము సత్క్రియలకున్ పెరసొమ్ములనైన కీడగున్. ఆవుని కొనడానికి ఉపయోగించేటటువంటి ద్రవ్యం, గోదానానికి చెందిన ద్రవ్యం ఎటువంటిదై ఉండాలి అంటే దాయాదులకు చెందినదై ఉండవచ్చు. అంటే అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళు ఇచ్చిన ద్రవ్యంతో గోవుని కొనొచ్చు.
కొని ఇవ్వచ్చు. అలాగే క్షత్రియులైతే యుద్ధం చేసి యుద్ధంలో సముపార్జించినటువంటి ధనం, ధర్మయుద్ధం. సధర్మకోపాయ సమాహితంబును, ధార్మికమైనటువంటి రీతిలో సంపాదించినటువంటి డబ్బు. ఉద్యోగం చేస్తున్నాడు, జీతం వచ్చింది, ఆ డబ్బుతోటి. శుభ ప్రతిపాదన లబ్ధమున్, తాను ఏ వృత్తి చేస్తున్నాడో ఆ వృత్తి ద్వారా సంపాదించినటువంటి ధనముతో కొన్నటువంటి ఆవు. తాను వ్యాపారం చేస్తున్నాడు, వచ్చిన లాభంతో. తాను కుండలు చేస్తున్నాడు, కుండలు అమ్మగా వచ్చినటువంటి లాభంతో. ఏ వృత్తిలో ఉన్నాడో ఆ వృత్తి ద్వారా వచ్చినటువంటి ధనంతో. అటువంటి వాటి వలన ఆవుని కొని దానం చేస్తే గోదాన ఫలితము సంపూర్ణముగా కలుగుతుంది. లేనినాడు దాని వలన ఉపయోగం ఉండదు. అంటే అధర్మంతో సంపాదించినటువంటి ధనముతో గోదానము చేసినా ఉపయోగము కలుగదు సుమా అని చెప్పి, ఓ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా, మనిషి ప్రతి సంవత్సరంలో కూడా 3 రోజులు మాత్రం గోశాలలో తప్పకుండా కాలం గడపాలి. ఏ 3 రోజులు గోశాలలో కాలం గడపాలి? అందుకే పూర్వం గోశాల నిర్మాణం చేస్తే అందులో కొంతమంది అతిథులు గృహస్థులు వచ్చి ఉండడానికి వీలైన సదుపాయములను కల్పించేవారు. ఎందుకనంటే అప్పుడు కానీ గోశాల పూర్తవదు. లేకపోతే ఉండడానికి సదుపాయం ఉండాలి కదా. ఎందుకంటే వాళ్ళు 3 రోజులు ఉండాలి అక్కడ. ఎప్పుడు ఉండాలి అన్నది చెప్తున్నాడు భీష్ముడు. మానవుడోపి ఆశ్వయుజమాసము 2వ అష్టమింతగంబూని దినత్రయంబు పరిపూజిత గోష్ఠ తలంబునన్ వ్రతాధీనత బెండయన్నమును ధేనువు మూత్రము పాలు పానమున్గా నియతిన్ వసించి బహుకామ్య ఫలంబులు పొందుభూవరా. ఆశ్వీజమాసంలో శారదానవరాత్రులు వస్తాయి. శుక్లపక్షంలో పాడ్యమి తిథి నుంచి విజయదశమి వరకు చేసి ఏకాదశి నాడు రథయాత్ర చేస్తారు. ద్వాదశి నాడు అన్న సంతర్పణ ఉంటుంది. అదే కృష్ణపక్షం వస్తుంది. పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణపక్షం వస్తుంది ఆశ్వీజమాసంలో. ఆ కృష్ణపక్షంలో అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులు గోశాలలో వాసం చెయ్యాలి. ఆ 3 రోజులు గోశాలలో ఉండి ఆవు పేడ అన్నము అన్న ఉద్దేశ్యంతో, దాని మూత్రము పాలు అన్న ఉద్దేశ్యంతో జాగ్రత్తగా శుభ్రం చేసి కడిగి ఎవరు గోశాల యందు వాసము చేస్తూ ఉన్నారో అటువంటి వారు దేవతల యొక్క అనుగ్రహం చేత సమస్తమైన ఈప్సితములను సాధించుకుంటారు. వాళ్ళు ఉత్తమమైనటువంటి గతులను పొందుతారు. మళ్ళీ ఈ గోవులలోనే గోవులన్నీ శ్రేష్టములే, గోవులన్నీ ఉత్కృష్టములే. గోవులు సర్వదేవతామయమైనటువంటి శరీరము కలిగినటువంటి ప్రాణులు, అంత ఉత్కృష్టత కలిగినవి. శ్రావణ మంగళవారానికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రావణ మంగళవారం సర్వమంగళాదేవతని ఆరాధన చేస్తారు. శ్రావణ మంగళవారం ఏం చేస్తుందంటే అరిష్టాన్ని పోగొడుతుంది, అమంగళాన్ని పోగొడుతుంది. పోగొట్టి అన్ని మంగళములు కలిగేటట్టుగా చేస్తుంది. అన్ని మంగళములు కలిగేటట్టుగా చెయ్యగలిగినది ఏది అంటే భీష్మాచార్యుల వారి నోటి మాట ఇది గోవు. దాన్ని స్మరిస్తే చాలు, దాన్ని చూస్తే చాలు, దానికి ప్రదక్షిణం చేస్తే చాలు, దాని గురించి వింటే చాలు. ఈ మాట నీ చెప్పలా, భీష్ముడు చెప్పాడు భారతంలో. ఆ గోవులన్నీ గొప్పవే, కానీ మళ్ళీ గోవులలో కొన్ని చాలా ఉత్కృష్టమయ్యే. ఏవి అంటే, ఒకప్పుడు ఏ తెంచి నిభృతిమై ఈశ్వరు చరణాంబుజములకు ఎరిగి హస్తములు ముగిచి అమృతసిక్తుడవైతి వఖిలేశ గోవులకింగిలి లేదు ఇందుడెట్టులమృతమొసగునట్టుల గోవులసగు దుగ్ధంబుల తద్వత్స పీత దుగ్ధంబు శుచియ కాన కోపము దక్కి కరుణింపుమని ఒక్క కమనీయ వృషభంబు కప్పమిచ్చే శివుడు ప్రియమంది దాని కేతువును వాహనంబుగా చేసి వృషభ వాహనుండనియు పేర్కొనగా ఒప్పియుండెనధిపా. ఒకప్పుడు పరమశివుడు హిమాలయ పర్వత ప్రాంతంలో కూర్చుని తపస్సు చేస్తున్నాడు. లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలని తపస్సు చేస్తున్నాడు. అలా తపస్సు చేసుకుంటూ ఆయన కన్నులు మూసుకొని లోపల తనలో తాను రమిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ ఒక ఆవు వచ్చి నిలబడింది. దాని దూడ వెళ్ళి దాని పొదుగులో ముట్టి పెట్టి గుద్ది పాలు తాగుతాను. పాలు తాగుతుంటే దాని దవడ చివర నుంచి నురుగు ఒకటి ఎగిరి వెళ్ళి పరమశివుని యొక్క శిరస్సు మీద పడింది. ఆపాటి స్పర్శకి ఆయన ఎందుకో బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడై ఎవర్రా ఇక్కడ ఇలా అంబా నరుస్తూ నా చుట్టూ తిరుగుతూ అమ్మపాలు తాగుతూ ఆ నురుగు నా మీద పడింది, నురుగు అసహ్యం కదా, పైగా ఎంగిలి కదా అన్నట్టుగా ఆయనకి తెలియదా అంటే తెలుసు, ఆయన ఏదో లోకానికి అనుగ్రహం చెయ్యాలనుకుంటున్నాడు అని కోపంతో కొంచెం కళ్ళు ఎర్రపడగా ఆయన ఇలా చూశాడు. చూసి 3వ నేత్రాన్ని తెరిచాడు. గోవు కదూ అది తట్టుకుంది.
అందులోంచి ఎర్రటి కాంతి వెళ్ళి గోవు శరీరం మీద పడింది. అవి ఏం అయిపోలేదు. అందుకే ఇప్పటికీ విగ్రహానికి ప్రతిష్ఠ చేయగానే, ప్రాణప్రతిష్ఠ చేయగానే ముందు గోవుని పెడతారు. అది తట్టుకుంటుంది ఆ శక్తిని. దానికి సహజంగా శరీరంలో ఆ శక్తి ఉంటుంది. కాబట్టి ఆ గోవు తట్టుకుంది. మిగిలినవి పరిగెత్తుకుంటూ అటు ఇటు వెళ్ళిపోయి, ఏ ఆవుల మీద శివదృష్టి పడిందో ఆ ఆవులు ఎరుపు రంగు పొంది అవి కపిల గోవులు అని పిలువబడ్డాయి. అంటే పూర్తిగా ఎరుపు రంగు అయితే కపిల గోవు అనరు. నలుపు ఎరుపు రంగులు కలిసినటువంటి గోవు శివదృష్టి ప్రసరించింది కాబట్టి అది పరంపరాగతంగా ఆ కపిల గోవులకు వచ్చాయి లోకంలో. అటువంటి కపిల గోవు ఎక్కడైనా ఉంటే చాలా చాలా గొప్పది సుమా. గొప్పదే కాదు, దాని ఎందుకు లక్షణం ఉన్నది. మీరు ఏదైనా చాలా గొప్ప కార్యం చేస్తున్నారనుకోండి, మీ ఎదురుగుండా లేకపోవచ్చు, కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని అటువంటి కపిల గోవుని స్మరించారనుకోండి, కపిల గోవుని స్మరిస్తే మీరు చేస్తున్న పని సఫలీకృతమవుతుంది, అనుగ్రహింపబడతారు అని శాస్త్రవాక్కు. ఎందుచేత అంటే నేను ఏ ప్రమాణంతో చెప్తున్నానంటే, పెళ్లిలో తలంబ్రాలు పోసుకోవడం అని ఒక తంతు ఉంటుంది. 3 మాటలు సమంత్రకం, ఆ తర్వాత వేడుక. ఏదో ఎత్తి పోసుకుంటారు ఉత్సాహం కోసం, వాళ్ళ మధ్య ఐకమత్యత కోసం. 3 మాటలు పోసుకునేటప్పుడు చాలా అడుగుతారు. పుష్టిరస్తు, శాంతిరస్తు, తుష్టిరస్తు, ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు, ఎన్నో అడిగి మాకు ఐశ్వర్యము కలగాలి, యజ్ఞములు చెయ్యాలి, సంతానము కలగాలి, ఇవన్నీ అడుగుతారు. అడిగినప్పుడు తలంబ్రాలు పోసుకునే ముందు ఏం చేస్తారంటే, ఇన్ని కోరికలు దేవతలను అడుగుతున్నారు వీళ్ళు, వీళ్ళకి తగిన యోగ్యత కలగాలని ఒక మంత్రం చెప్తాడు బ్రహ్మస్థానంలో ఉన్న వ్యక్తి. కపిలాన్ స్మారయంతు అంటాడు. కపిలాన్ స్మారయంతు అంటే కపిల గోవుని వధూవరులిద్దరూ కళ్ళు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. జయీ భవ విజయీ భవ, జయీ భవ విజయీ భవ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.